ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే నిన్న తిరుమలలో 2 ప్రమాదాలు జరిగాయండి, వాటి యొక్క పూర్తి వివరాలను గురించి, మరియు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 13వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 74,800 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 17,726 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,48,00,000 రూపాయలు. తిరుపతిలో ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనంలో 5వ రోజు అండి. జనవరి 19వ తేదీ వరకు కూడా కేవలం దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. అది కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు మాత్రమే ఇస్తారు. ఆ టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. మిగతా అన్ని రకాలైన ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ప్రస్తుతం తిరుపతిలో ఉచిత వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారండి. జనవరి 15వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు అన్నీ ఇచ్చేశారు, ఫుల్ అయిపోయాయి. ఈరోజు జనవరి 16వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తిరుపతిలోని ఎస్ఎస్డి టికెట్ కౌంటర్స్లో కేటాయిస్తున్నారు. ఈ 16వ తేదీ అయిపోగానే 17వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయించడం జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి వెళ్లిన వారికైతే 16వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లు దొరికే అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న అంటే జనవరి 13వ తేదీన తిరుమలలో 2 ప్రమాదాలు జరిగాయండి. నిన్న ఉదయం తిరుమల కొండపైన లడ్డూ కౌంటర్ బిల్డింగ్లోని 47వ లడ్డూ కౌంటర్లో ఉన్న కంప్యూటర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. కానీ సమయానికి టీటీడీ సిబ్బంది అక్కడ మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ కూడా ఎటువంటి గాయాలు అవ్వలేదు. ఇదిలా ఉండగా జనవరి 13వ తేదీనే అంటే నిన్ననే తిరుమల 2వ ఘాట్ రోడ్లో భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఘాట్ రోడ్లోని డివైడర్ని ఢీకొనింది. దీంతో బస్సులో పలువురు భక్తులకు స్వల్పంగా గాయాలనేవి అయ్యాయి. క్రష్ బ్యారియర్ అనేది గట్టిగా ఉండడంతో బస్సు రోడ్డుపై నిలిచింది, లేదంటే లోయలో పడే ప్రమాదం జరిగేదని భక్తులు తెలియజేశారు. ఇవండి నిన్న తిరుమలలో జరిగిన ప్రమాదాల యొక్క పూర్తి వివరాలు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు జనవరి 20వ తేదీన ఫ్రీ దర్శనం ఉంటుందా అని అడిగారు. అవునండి, జనవరి 19వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం అనేది అయిపోతుంది. తదుపరి జనవరి 20వ తేదీ నుంచి కూడా అన్ని రకాల దర్శనాలు రోజులాగే యథావిధిగా కొనసాగుతాయి. టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి కూడా టీటీడీ వారు అనుమతిస్తారు. అలాగే మేము జనవరి 15వ తేదీన తిరుపతి వస్తున్నాము. వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ 17కు కానీ 18వ తేదీకి కానీ దొరుకుతాయా అని అడిగారు. మీరు వెళ్ళిన టైంకి ఏ తేదీకి ఇస్తారు అనేది ఇప్పుడే చెప్పలేమండి. ఎందుకంటే ఈరోజు 16వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను ఇస్తున్నారు. ఇవి అయిపోగానే 17వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను కేటాయిచ్చేస్తారండి. కాబట్టి మీరు తిరుపతి రీచ్ అయిన తర్వాత ఆ ఎస్ఎస్డి టికెట్స్ కౌంటర్లో ఏ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను ఇస్తున్నారో మీరు వాటిని తీసుకొని ఆ తేదీన దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకరు విర్చువల్ సేవ శ్రీవారి కళ్యాణం టికెట్ బుక్ చేసుకుంటే దర్శనం ఎప్పుడు ఇస్తారు, నెలలోపు కావలసిన రోజు దర్శనం టికెట్ దొరుకుతుందా అని అడిగారు. విర్చువల్ సేవ బుకింగ్ అప్పుడే మీరు ఆన్లైన్లో సేవని చూడటానికి ఒక తేదీని, అలాగే దర్శనానికి వెళ్ళడానికి ఇంకో తేదీని, ఇలాగ 2 రకాల తేదీలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు సెలెక్ట్ చేసుకున్న తేదీలలో ఒకరోజు ఆన్లైన్లో సేవ చూసి దర్శనానికి వెళ్లాల్సిన తేదీలో దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. బుకింగ్ అప్పుడే మీరు దర్శనం డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.